నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు విజయవాడ వైసీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో సమావేశమైన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఈసారి జగన్ 2.0 చూడబోతున్నారని కీలక వ్యాఖ్యలు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమైన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేసేందుకు పలు విషయాలపై సమావేశం. సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో జరిగిన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే బోండా ఉమా. ఈసారి జగన్ 2.0 ని చూడబోతున్నారు. ఈ 2.0 వేరేగా ఉంటుంది అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా, తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయపడ్డామని చెప్పారు. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు బాధలను చూశాను. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా, అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్థ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లార్ విష్ణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు, దొంగ కేసులు పెడతారని అన్నారు. జైల్లో పెట్టినా భయపడాల్సిన పని లేదు, కార్యకర్తలకు నేను అండగా నిలుస్తా అని హామీ ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తా, 30 ఏళ్లు పరిపాలన చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంపద సృష్టించి పేదలకు పంచుతానని చంద్రబాబు చెప్పారు. కానీ ఈ 9 నెలల్లో సూపర్ 6 పథకాలను కూడా అమలు చేయలేదని విమర్శించారు. చంద్రబాబు హామీలను అమలు చేయలేరని నేను ముందే చెప్పాను. చంద్రబాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్ చంద్రబాబు హామీల ఖర్చుల గురించి ప్రజలకు వివరంగా చెప్పాను. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. త్వరలోనే జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అఖండ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అన్నారు. విజయవాడ లాంటి కార్పొరేషన్లో కూడా 49 స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులకు వచ్చింది 1. ఈ 49 స్థానాలకు మనం గెలిస్తే 64కు గాను వాళ్ళకు కేవలం 14 స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు, రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ ఒక 11 మందిని మాత్రం భయపెట్టో ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ 38 మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే దానికి కారణం కూడా ఒకటే. ఇన్ఫ్యాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా, ఏ మున్సిపాలిటీ చూసుకున్నా, రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా, అటు ఎంపీపీలైనా కానీ, అటు జెడ్పీటీసీలైనా కానీ, సర్పంచ్లైనా కూడా, ఏది తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో ఈ రకమైన రిజల్ట్స్తో రాష్ట్రమంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తో పాటు ఎంపీ కేశినేని శివనాథ్ సహచర ఎంపీలతో కలిసి ఢిల్లీలోని నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను మంత్రి నారా లోకేష్ శాలువాతో సత్కరించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించారు. అనంతరం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, మంత్రి నారా లోకేష్ ఎంపీలతో రాష్ట్ర
ప్రగతిని వేగవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ గత పాలకుల అనాలోచిత విధానాలతో లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటూ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర భారీ పరిశ్రమ ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ గంటి హరీష్ మధుర్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు అన్నారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సింగనగర్ లోని సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ఎమ్మెల్యే బోండామ, మాజీ ఎమ్మెల్సీ గుణపాటి దీపక్ రెడ్డి, జనసేన సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ, కూటమి నాయకులు హాజరయ్యారు. ముందుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో మొత్తం 17,224 గ్రాడ్యుయేట్ల ఓటర్లు ఉన్నారని, ఓటు నమోదు చేయించడం ఎంత ముఖ్యమో ఆ ఓటర్ పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేసే విధంగా కూడా చూడటం కూడా అంతకంటే ముఖ్యమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు తక్కువ మాత్రమే సమయం మిగిలి ఉందని ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రేపు 27వ తారీఖు జరగబోయే కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కూటమి పార్టీల ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి విజయానికి వచ్చాం. మరి ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఖచ్చితంగా సమర్థవంతమైనటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెడతాం జరిగింది. ఎన్నో లోటుపాట్లతో 2024 చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా అయినాక మరి ఎన్నో ఇబ్బందులున్నా ఈ 7 నెలల్లో చూస్తూ ఉండరు ఈ యాక్టివిటీ అన్నీ. అందుకనే తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కూటమి నాయకులందరికీ కూడా పార్టీ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, మనకి ఉండే టోటల్ ఎఫర్ట్స్ పెట్టి మంచి మెజారిటీతో మన అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది అని చెప్పి మీకు గుర్తు చేయడం జరుగుతూ ఉంది. సో ఎవ్రీడే జరిగే యాక్టివిటీ కూడా పార్టీ ఆఫీస్ నుంచి ఒక మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంది. సో మొన్న 3వ తారీఖు నన్ను రమ్మన్నారు, నేను ఏదో రాలేకపోయినాను. నాకు ఇమ్మీడియట్గా మెసేజ్ వచ్చింది, నువ్వు 3rd ఎందుకు పోలేదు అని చెప్పి. సో ఆ విధమైన ఫాలో అప్ పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఉంది. సో ఇప్పుడే ఉమ్మ గారు చెప్పినట్టు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ప్రతి 30 మందికి ఒకరిని మనము ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తాము. ఇచ్చి ఎలక్షన్ అయ్యే లోపల ఒక 3 సార్లు మనము ప్రతి ఇంటికి పోయి ఓటు అడిగే విధంగా ఉండాలా. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. తన పర్యటనలో భాగంగా కమిషనర్ ధ్యాన్ చంద్ర వేముల శ్యామల్ రోడ్, ఈట్ స్ట్రీట్, సింగనగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించి క్రిమి సంహారకాలు చల్లే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ ఈట్ స్ట్రీట్ లో పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని,
ప్రజలు ఆహారం సేవించే ప్రదేశమైనందున ఎల్లప్పుడూ అధికారులు పర్యవేక్షిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించాలన్నారు. దానికనుగుణంగా అక్కడున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలిస్తూ క్రిమి సంహారకాలు చల్లే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి సింగ్ నగర్ అన్నా క్యాంటీన్ పరిశీలించారు. అక్కడ వచ్చిన ప్రజలతో మాట్లాడి స్వయంగా ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. కిచెన్ పరిశుభ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాగునీరు, వాడుక నీరు నిరంతరాయంగా రావాలన్నారు. నోడల్ ఆఫీసర్లందరూ తమ తమ అన్నా క్యాంటీన్లోని ప్రతిరోజు వీక్షించి ఎటువంటి లోపాలు ఉన్నా వెంటనే సరిచేయాలని, ఎటువంటి రిపేర్లు ఉన్నా వెంటనే మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీ ఎస్వి ప్రసాద్, ఇన్ఛార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి పాల్గొన్నారు. నెల్లూరులో జరిగిన సిపిఎం రాష్ట్ర మహాసభలు విజయవంతంగా ముగిశాయని సిపిఎం నూతన రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో చర్చించామని తెలిపారు. విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. అదనపు భారాలు వేయలేమని సీఎం చంద్రబాబు చెప్పటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కానీ కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచారని, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద మొత్తంలో ఛార్జీలు పెంచారని ఆరోపించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మనకి కావాల్సిన నిధులను తీసుకొచ్చేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషి చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నెల్లూరులో జరిగిన సిపిఎం రాష్ట్ర మహాసభలు విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జయప్రదంగా 3 రోజుల పాటు 1, 2, 3 తేదీల్లో జరిగాయి. ఈ మహాసభల్లో ఈరోజు రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి ప్రజలను కూడగట్టడానికి ఒక ఉమ్మడి ప్రజా ఉద్యమాలు, దానికి కలిసి వచ్చేటువంటి అన్ని లౌకిక ప్రజాతంత్ర శక్తుల్ని కలుపుకొని ఒక విశాలమైనటువంటి ప్రజా ఉద్యమాలు నిర్మించాలి చెప్పిన నిర్ణయానికి మేము వచ్చాము. ఈ క్రమంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటనని మేము స్వాగతిస్తున్నాం. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ మీద ఏ భారాలు వేయలేము అని ఇప్పటికైనా సరే వాస్తవాన్ని గుర్తించి ప్రజల మీద భారాలు వేస్తే మోయగలిగిన పరిస్థితుల్లో లేరు అని చెప్పటం మంచిదే. ఎందుకంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు ముందు ఇచ్చినటువంటి ఆర్థిక సర్వేలో చాలా విషయాలు వచ్చి మొత్తం ఆర్థిక వ్యవస్థను తగ్గుతుంది, ప్రజల ఆదాయాలు పడిపోతూ ఉన్నాయి, ప్రజలకు ఏమాత్రం భారాలు భరించగలిగిన స్థితిలో లేరు అనేటువంటి అంశాన్ని జీడిపి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, పడిపోతూ ఉంది. ఆ ప్రజల అప్పులు పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల మీద ఏమాత్రం భారాలు వేసినా భరించగలిగిన స్థితిలో లేరు. ఈ విషయాన్ని పార్లమెంట్లో ఈ నివేదిక ప్రవేశపెట్టక ముందే చంద్రబాబు నాయుడు గుర్తించి ఉండాల్సింది. ఇది ఒక అనివార్యమైనటువంటి అంతర్జాతీయంగా పెట్టుబడులను వెనక్కి వెళ్ళిపోతున్నాయి. భారతదేశంలో పెట్టుబడులు వస్తాయని రోజు ఓదరగొట్టే కొద్దీ ఉన్నటువంటి పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. షేర్ మార్కెట్లు తగ్గిపోతూ ఉంది. అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావం ఈరోజు భారతదేశం మీద కూడా పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను తక్షణమే చెల్లించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు కోరారు. ఏ పద్దు నుంచి ఎంత రావాలన్నది ఉద్యోగులకు తెలియడం లేదని, ఆర్థిక శాఖ ఎందుకు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ విజయవాడ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గవర్నర్పేటలోని రెవెన్యూ భవన్లో ముగిసింది. ఈ సందర్భంగా బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసింది కాబట్టే గద్దె దించామన్నారు. కూటమి ప్రభుత్వం అయినా మేలు చేస్తుందని ఎంతో ఆశపడి అధికారంలోకి తెచ్చుకున్నామన్నారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఎటువంటి న్యాయం జరగటం లేదని వాపోయారు. ఉద్యోగుల డబ్బులను ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకుంటుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి ఎప్పుడు బకాయిలు చెల్లిస్తారో చెప్పాలని కోరారు. రెవెన్యూ ఉద్యోగులకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు విధి నిర్వహణలో అయ్యే ఖర్చులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 2024 నుంచి రిటైర్మెంట్లు మొదలైనవి. వాళ్ళకి రావాల్సిన కోట్లాది రూపాయలు పెండింగ్లు ఉన్నాయి. చివరికి వైద్య ఖర్చులు కూడా పెండింగ్లో పడిపోయినాయి.
కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోకుండానే పెన్షనర్లు చనిపోతున్నారు. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించకుండా అలాగే ఉంచితే దానికి వడ్డీ ఎవరు చెల్లిస్తారు? మాకు వడ్డీ రావాలి కదా, మరి అవి ఇవ్వరు కదా, మరి మేము ఎందుకు కోల్పోవాలి? మా జీతభత్యాల్లో నుంచి రావాల్సిన ఏమేమి అడుగుతున్నాం, ఒక్క రూపాయి అదనంగా అడగట్లేదు, వేరే కాదు. మేము దాచుకున్న డబ్బులు ప్రభుత్వాలు వాడుకోవచ్చా? ఏ ప్రభుత్వమైనా కానీ, గత ప్రభుత్వమైనా మరి తప్పు చేస్తే ఏం చేశారు? మేమైతే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, మరి మాకు వెంటనే చర్చించాలి కదా, ఎప్పుడు ఎలా ఇస్తారో చెప్పాలి కదా. ఉద్యోగులంతా కూడా గత ప్రభుత్వంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా ఆవేదనతో ఆ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడించాలి, ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టిందో డిఏలు కానీ పిఆర్సీ కానీ ఇతరత్ర అట్లాంటివి లేకుండా నెల నెల జీతం రావడం, పెన్షన్ రావడంతో పాటు అన్ని సకాలంలో వస్తాయని ఆశించి ఉద్యోగులంతా కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పేసి చిత్తశుద్ధితో పనిచేయడం వాస్తవాది ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు. అయినప్పుడు కూడా గత ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలే ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తే మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తికి గురైతే ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి వస్తే ఉద్యమానికి ప్రభుత్వమే నెట్టిందనే బాధ కలుగుతుంది. తప్పనిసరిగా ఇవాళ ప్రభుత్వం చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, మేము కాదనట్లా. గత వైసీపీ ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సమస్యలు తీర్చడంలో ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు లేకుండా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ కొత్తొంతెన సెంటర్ సీతారాంపురంలో దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజ్ పనులను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో గత వైసీపీ 5 సంవత్సరాల పాలన వల్ల అస్తవ్యస్తంగా తయారు చేసిందని విమర్శించారు. అభివృద్ధికి నోచుకున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రజలకు తాగునీటి సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. ఎన్నికైన తర్వాత ఇప్పటికే నియోజకవర్గానికి 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ప్రజల కష్టాలు తెలుసుకున్న ఒక నాయకుడు పనిచేస్తే ఎలా ఉంటుందో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. వారి నమ్మకాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ సమస్యలు లేనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల అసమర్థ పరిపాలన వల్ల సమస్యలు గుట్టలుగా పెరిగిపోయినాయి. కనీసం డ్రైనేజీలు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కనీసం మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరచలేకపోయారు. 2014-19లో నేను శాసనసభ్యుడిగా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్పితే గత 5 సంవత్సరాలుగా ఏ అభివృద్ధి జరగల. ఇవాళ మళ్ళీ 2024లో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎన్నుకున్న తర్వాత నేను ఇక్కడ శాసనసభ్యుడైనాక ఇప్పటికీ 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేయటం, కొన్ని పనులు పూర్తి చేయటం కూడా జరిగింది. ప్రధానంగా ఈ 25వ డివిజన్లో డ్రైనేజీని మరి గత 5 సంవత్సరాలుగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎక్కడైతే ఈ బ్లాక్ అవుతా ఉన్నాయో ఈ మ్యాన్ హోల్స్ని 18 అడుగులు కిందకి తవ్వి మళ్ళీ అక్కడి నుంచి మ్యాన్ హోల్స్ని కడటం వల్ల, పైపులన్నింటినీ మార్చడం వల్ల కింద ప్రాంతాలకి, చుట్టుకుంట ప్రాంతాలకు కూడా డ్రైన్ వాటర్ ఫ్రీగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మొన్నటిదాకా ఏంటంటే అటునుంచి అటు వాటర్ వెళ్ళక ఆ డ్రైనేజీ వాటర్ అంతా కూడా రివర్స్ వచ్చేది. ఈ ప్రాంతంలో అందరూ కూడా, ప్రజలందరూ కూడా డ్రైనేజీ ఎప్పటికప్పుడు బ్లాక్ అయిపోతుందని ఇబ్బందులు పడేవాళ్ళు. మా దృష్టికి రాగానే వెంటనే దీన్ని శాంక్షన్ చేశాం. ఇవాళ శాశ్వత పరిష్కారం 25వ డివిజన్ వాసులకి డ్రైనేజీ సమస్య భవిష్యత్తులో తలెత్తకుండా శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ఇవాళ ఈ డ్రైన్ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. 2 రోజుల్లో ఇక్కడ కొత్తొంతెన దగ్గర
టాయిలెట్స్ ఎదురుగుండా మ్యాన్ హోల్ కంప్లీట్ అవుద్ది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ముస్లిం మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మస్తాన్ వలి అన్నారు. 6 కోట్ల మంది 2004 వాక్ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలని ముస్లిం లా బోర్డు ద్వారా తెలియజేశారని, కాబట్టి కేంద్రం తమ నిర్ణయాన్ని తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వర్క్ చట్ట సవరణ వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మస్తాన్ వలి, రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు సల్లావుద్దీన్, పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం మస్తాన్ వలి, సలావుద్దీన్లు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ప్రెస్ క్లబ్ లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. దేశంలో కులాలు మతాలు కాపాడే పార్టీలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ముస్లిం మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం చట్ట ప్రకారం వాక్ ట్రిబ్యునల్ ప్రకారం వచ్చిన ఆస్తులపై కేంద్రం పెత్తనం చేయాలనుకోవటం దారుణమన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ముస్లిం మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. 6 కోట్ల మంది ప్రజలు 2004 వాక్ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలని, తమ అభిప్రాయాలను ముస్లిం లా బోర్డు ద్వారా తెలియజేశారని, కాబట్టి కేంద్రం తమ నిర్ణయాన్ని తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మేము గత వారం క్రితం చలో విజయవాడ కార్యక్రమానికి ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేయాలని మేము విజయవాడలో ప్రోగ్రామ్ను డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటం వల్ల మేము రాత్రి ప్రభుత్వం నుంచి దానికి మనకు ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి ఉందో దానికి అనుమతి లేవడం వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాం. అయితే ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతి ముస్లిం ఐక్యవేదిక కుటుంబ సభ్యులకు, అలాగే మాతోటి సెక్యులర్ పార్టీలతో ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఐయుఎంఎల్ కానీ, ఇకపోతే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో అందరినీ కలుపుకొని మనం ఈ కార్యక్రమం చేయాలనుకున్నాం. అయితే ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏమిటంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెచ్చిందో మన వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అమెండ్మెంట్ బిల్లుకి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మేము ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్యవేదిక ద్వారాగా ఈ రోజున రాష్ట్రంలో ప్రథమ సభ, నిరసన సభ 5వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో వివిధ రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి లౌకిక ఆలోచన పరులు, దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతుల, కులాల, మతాల సంస్కృతులను కాపాడేటటువంటి పార్టీలు అందరితో కూడా కలిసి ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇనిషియల్గా పోలీసు వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, 5వ తారీఖు కార్యక్రమం జరుపుకోవచ్చు అని చెప్పినటువంటి మాట. దాని తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావటం వల్ల నిన్నటి రాత్రి 10:30-11ంటికి కూడా వాళ్ళు ఈ ఎన్నికల కోడ్ వల్ల నిరసన కార్యక్రమాలు కూడా చేయడానికి వీల్లేదని చెప్పిన తర్వాత ఎన్నికల కోడ్, ఎన్నికల నియమ నిబంధనలను గౌరవిస్తూ ఆ కార్యక్రమాన్ని, ఆ నిరసన కార్యక్రమాన్ని మీ ద్వారాగా విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన బ్లేడ్ బ్యాష్ దాడి కాదని, నాగుపై బక్కి సెంట్రింగ్ పనికి వాడే కట్టర్తో దాడి చేశారని సిఐ కొండలరావు అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ, దాడి చేసిన నాగు, బక్కి ఇద్దరు సెంట్రింగ్ పని చేస్తూ ఉంటున్నారన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో వారి మధ్య మాటామాట పెరగడంతో దాడి జరిగిందని వివరించారు. బక్కీపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. బ్లేడ్ బ్యాచ్ ఏం కాదండి, వీళ్ళిద్దరు సెంట్రింగ్ వర్క్ చేసుకుంటారు, ముద్దాయిలిద్దరు. ఇందులో ఇన్సిడెంట్ వచ్చేసరికి షేక్ మున్వర్ అనే అతను నవరంగ్ టీ స్టాల్ దగ్గర కొంచెం బైక్ స్పీడ్గా వెళ్ళి ఆపినాడనే దాని మీద బిక్కే అనే అతనికి గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినప్పుడు ఈ శ్రీకాంత్ అనే అతను మధ్యలో కలగజేసుకుని వాళ్ళ మధ్యన చిన్న వాగ్వాదం జరిగిన తర్వాత వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ బిక్కే అనే అతను తన స్నేహితుడైన కొండ్రు నాగు అనే అతన్ని వెంటబెట్టుకుని వచ్చి మళ్ళీ వీళ్లతో రెండోసారి మళ్ళీ గొడవ పడ్డాడు. ఆ గొడవ పడే క్రమంలో వాళ్ళు కొట్టుకోవడం, ఈ నాగు అనే అతను శ్రీకాంత్ని అలాగే మునవర్ని కూడా కట్టర్ లాంటి షార్ప్ ఆబ్జెక్ట్ తోటి దాడి చేయడం జరిగింది. అందులో శ్రీకాంత్కి ఏమో మెడ దగ్గర, మునవర్కేమో చేతి దగ్గర. సుమధుర కళానికేతన ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7, 8 మరియు 9 తేదీలలో ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం సౌజన్యంతో
మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాలలో హాస్య నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు గౌరవ అధ్యక్షులు ఎంసీ దాస్ తెలిపారు. యువ కళాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 9 ఆదివారం ఉదయం 10 గంటలకు యువజనోత్సవ సంబరాలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ హాస్య నాటిక పోటీలను విజయవాడ కళాభిమానులు హాస్యప్రియులు వీక్షించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని ఓ హోటల్లో సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో గౌరవ అధ్యక్షులు ఎంఎంసీ దాస్, అధ్యక్షులు సామంతపూడి నరసరాజు మాట్లాడుతూ విజయవాడ ప్రజలు మనసారా నవ్వుకునేలా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు నిర్వహించే నవ్వుల పండుగ నిర్వహిస్తున్నామని చెప్పారు. సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7, 8 మరియు 9 తేదీల్లో మొమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం సౌజన్యంతో మొగల్రాజ్పురంలోని పివి సిద్ధార్థ కళాశాలలో హాస్యనాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యువతరాన్ని ప్రోత్సహిస్తూ సిద్ధార్థ మహిళా కళాశాల వారిచే కృష్ణం వందే జగద్గురం నాటిక తొలుత ప్రత్యేక ప్రదర్శనగా ఉంటుందన్నారు. 3 రోజుల పాటు కళారంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖ సినీ రంగస్థల నటులు, దర్శకులకు పురస్కారాలు అందించినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 9 ఆదివారం ఉదయం 10 గంటలకు యువజనోత్సవ సంబరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని, ఇందులో వివిధ రంగాల్లో ప్రతిభ కల యువతచే విభిన్న ప్రక్రియల్లో కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ హాస్యనాటిక పోటీలను విజయవాడ కళాభిమానులు, హాస్యప్రియులు వీక్షించి జయప్రదం చేయాలన్నారు. 51 సంవత్సరాలుగా కళలను, కళాకారుల్ని పోషిస్తూ ముఖ్యంగా హాస్య నాటికలకు ప్రాధాన్యత ఇస్తూ 27 సంవత్సరాలుగా హాస్య నాటికల పోటీలు, రాష్ట్ర స్థాయి హాస్య నాటికల పోటీలని నిర్వహిస్తోంది. ఈ యజ్ఞం ఇంకా కొనసాగుతుంది. ఈ హాస్య నాటికల్లో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే యువతను ప్రోత్సహించడం, యువ కళాకారులను ప్రోత్సహించడం, యువత తాలూకా ప్రదర్శనలను ప్రజలకు అందించడం, ఇవన్నీ కూడా వీటితో పాటు పేద కళాకారుల్ని ఆదుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తోంది. దీనికి అండగా వెన్నుదన్నుగా మా అధ్యక్షులు సామంతపూడి నరసరాజు గారు, అలాగే మా కార్యదర్శి శంకర శర్మ గారు, మా ప్రొఫెసర్ కైలాసరావు గారు అంతా కూడా వెన్నుదండుగా ఉండి దీన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నవ్వుల పండుగ వచ్చేసింది. 3 రోజుల పాటు ఫిబ్రవరి 7, 8, 9 ఈ 3 రోజుల పాటు పిబి సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో మొమ్మనేని సుబ్బారావు కళాపీఠం మరియు సుమధుర కళానికేతనం కలిసి నిర్వహించేటువంటి ఈ నవ్వుల పోటీకి విజయవాడ నగర ప్రజలందరినీ సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కెమికల్ ఇంజనీరింగ్ కి మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రతినిధులు అన్నారు. విద్యార్థులు రసాయన శాస్త్రం పట్ల చిన్నప్పటి నుంచే మంచి అవగాహన పెంచుకోవాలని వారు సూచించారు. కంప్యూటర్ తయారీ కూడా కెమికల్ కావాలన్నారు. స్టూడెంట్ అసోసియేషన్ ఆఫ్ కెమికల్ సైన్స్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆఫ్ కెమిస్ట్రీ టీచర్స్ సహకారంతో చెమ్ క్వెస్ట్ 2025 పేరిట కార్యక్రమం పివి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలకు చెందిన కెమిస్ట్రీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కెమిస్ట్రీకి సంబంధించిన క్విజ్, ఎలోకేషన్, పోస్టర్ ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ అనురాధ, అసోసియేషన్ ఆఫ్ టీచర్స్ ప్రతినిధి కృష్ణమూర్తి మాట్లాడుతూ రసాయనిక శాస్త్రం నిత్య జీవితంలో అనేక చోట్ల పనిచేస్తుందని చెప్పారు. రసాయనిక శాస్త్రం గురించి విద్యార్థి దశ నుండే అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ అంటే కేవలం కంప్యూటర్ సైన్స్ అనే భావిస్తారని, కానీ కెమికల్ ఇంజనీర్ కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. కంప్యూటర్ తయారు చేయాలంటే కూడా కెమిస్ట్రీ కూడా కావాలన్నారు. కెమికల్ ఇంజనీరింగ్ లో కూడా మంచి ఉద్యోగాలు దక్కుతాయన్నారు. మెడిసిన్ అయినా ఇంజనీరింగ్ అయినా బేసిక్ మాత్రం కెమిస్ట్రీనే అని అన్నారు. రోజు పివి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో వాళ్ళ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ వాళ్ళు కెమ్ క్వెస్ట్ 2025 అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు.
దీంట్లో భాగంగా పిల్లలకి క్విజ్, ఎలక్యూషను ఇంకా చాలా చాలా కాంపిటీషన్స్ పెడుతున్నారు. కెమిస్ట్రీ అనేది ఇట్ ఈస్ ఏ వెరీ చాలా మంచి ఫీల్డ్. ఎందుకంటే మనకి డే మొదలైన దగ్గర నుంచి చివరి వరకు కెమిస్ట్రీ అన్ని చోట్ల పనిచేస్తుంది. ఆ కెమిస్ట్రీ గురించి పిల్లలు చాలా బాగా తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చదువుతున్నా, వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నా, వేరే సైన్సెస్ చదువుతున్నా, కెమికల్ సైన్సెస్ అనేది తెలుసుకుంటే వాళ్ళు రేపు వాళ్ళకి ఏదైనా జ్వరం వచ్చినా, ఏం చేసినా, ఏం మందులు వాడుతున్నారు, దాని మూలంగా వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అనేది తెలుసుకోవడానికి ఉంటుంది. అలాగే వాళ్ళు యూజ్ చేసే ప్రతి వస్తువులో ఏమి మంచి ఉన్నాయి, ఏమి చెడు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి పూర్తి అవకాశం వస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని దీన్ని యూజ్ చేసుకుని దీని ద్వారా బెనిఫిట్ పొందాలని కోరుతున్నాను. మన్నం కృష్ణమూర్తి. నేను ఈ సిద్ధార్థ వాళ్ళ 50వ వార్షికోత్సవ సందర్భంలో ఈ జరుపుతున్న కెమ్క్వెస్ట్ 2025కి అసోసియేషన్ ఆఫ్ కెమిస్ట్రీ టీచర్స్ అంటే రసాయన ఉపన్యాసకుల సమాఖ్య భారతదేశం, దానికి 6 జోన్లు ఉన్నాయి. నేను సౌత్ జోన్ తరఫున మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకి సెక్రటరీగా పనిచేస్తున్నాను. మేము ఎందుకు కొలాబరేట్ అవుతామంటే ఈ పోకళ్ళు అంటే సైన్స్ అనేది ఆ కాన్సెప్ట్స్ ఇంజనీరింగ్ అయినా మెడిసిన్ అయినా వీటికి బేసిక్ అనేది కెమిస్ట్రీ, ఫిజిక్స్లోనే ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఇప్పుడు దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి డిగ్రీ లెవెల్లో, పీజీ లెవెల్లో వీటిని ప్రోత్సహించాలి. ఈరోజు పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ తరపున కెమ్క్వెస్ట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం ఈవెంట్. అది మన రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే కృష్ణా, గుంటూరు, అలాగే ఏలూరు ఇలా డిస్ట్రిక్ట్స్లో నుంచి ఉన్నటువంటి కాలేజీ నుంచి విద్యార్థులందరూ కూడా ఈ ఈవెంట్లో నిర్వహించేటటువంటి పోటీల్లో పాల్గొనడానికి ముందుకు రావడం జరిగింది. చాలా ఆహ్లాదకరమైన వాటంలో ఇవన్నీ కూడా జరుగుతాయి. సాయంత్రం వీళ్ళందరికీ కూడా బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. సిద్ధార్థ కాలేజ్ ఎప్పుడు కూడా విద్యార్థుల మధ్య ఒక పోటీతత్వాన్ని ఏర్పరచడం, అందుట్లో ఉన్నటువంటి ఆ పోటీల్లో పాల్గొనే వారందరికీ కూడా ప్రోత్సహించడం, ఆ విధంగా ప్రోత్సహిస్తూ కెమిస్ట్రీ కానివ్వండి, అది ఇంకొక సబ్జెక్టు కానీ అన్ని సబ్జెక్టులు కూడా వాళ్ళ యొక్క నైపుణ్యాలను బయటపడే విధంగా అనేక రకాల కార్యకలాపాలని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుకు స్పందించిన 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సమస్య పరిష్కార దిశగా తెలంగాణలో జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ ను ఏర్పాటు చేయడం శుభపరిణామమని ఎంఆర్పీఎస్ నాయకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా జస్టిస్ రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రిజర్వేషన్ పొందని ఉపకులాలను 3 గ్రూపులుగా ఏర్పాటు చేసి 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ పోరాట ఫలితంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయమన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని 1994 జూలై 7న ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం ఈదుముడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీల్లో ఉండబడినటువంటి 59 కులాలకు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందాలని, అందినప్పుడే నిజమైన సామాజిక న్యాయం అని చెప్పిన అంబేద్కర్ గారు ఆశించినట్టుగా అన్ని కులాలకు అందాలని ఒక సామాజిక న్యాయ దృక్పథంతో మొదలైన ఉద్యమం ఎంఆర్పీఎస్ ఉద్యమం. 94లో మొదలైతే 99కే ఆ రోజు వర్గీకరణ సాధించడం జరిగింది. ఈ రోజు ఉండబడిన ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండడం, వర్గీకరణ పట్ల రామచంద్రరాజు కమిషన్ వేయడం, ఆ కమిషన్ వర్గీకరణకు సానుకూలంగా నివేదిక అందించడం, వర్గీకరణ జరగడం, కొద్దిగా మా జాతి ఫలాలు అందుకున్న సందర్భం కనపడతాం. అదే క్రమంలో 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలైంది. 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టులో ఈవీ చిన్నయ్య అనేటువంటి మా సోదరుడు వేసిన పిటిషన్ కారణంగా వర్గీకరణని రద్దు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి
ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా వర్గీకరణకి మూలమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా త్వరితగతిగా వర్గీకరణ విషయంలో జిల్లా యూనిట్లుగా ప్రకటించారు. ఆ జిల్లా యూనిట్ల యొక్క విధి విధానాలను కూడా వివరించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. కమిషన్కు అన్ని జిల్లాల నుండి కూడా ఉసిరిపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో మేము కమిషన్కి తెలపడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ వైసీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో సమావేశమైన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. ఈసారి జగన్ 2.0 చూడబోతున్నారని కీలక వ్యాఖ్యలు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమైన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేసేందుకు పలు విషయాలపై సమావేశం. సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో జరిగిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.